హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మానిటోరియల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎండ్ చేశాము. సో చూడలేదంటే గనక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ ఇది. సో కంటిన్యూ అవుతుంది. ఈ ఫస్ట్ యూనిట్లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి ఈ వీడియో లాస్ట్ లో ప్లే లిస్ట్ లో మీకు కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో మానిటోరియల్ సిస్టమ్ గురించి ఇవాళ క్లాస్ లో చూద్దాం. ఇన్ ద సబ్జెక్ట్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బిఎడ్. ఓకే, the monitorial system practiced most extensively in the 19th century, in which the elder or better scholars taught the younger or weaker pupils. సో సింపుల్ గా మానిటోరియల్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు పిల్లలకి, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టీచ్ చేయడం, అంతే. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే అంతే మానిటోరియల్ సిస్టమ్ అంటే. సో ఇది మనకి 19th సెంచరీలో ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. ఎల్డర్ ఎవరైతే ఉండేటోళ్ళు, పెద్దవాళ్ళు లేదా స్కాలర్స్ ఎవరైతే ఉండేటోళ్ళు, వాళ్ళు చిన్న వాళ్ళకి అండ్ వీకర్ పీపుల్స్ కి టీచ్ చేసేవాళ్ళు. ద మానిటోరియల్ సిస్టమ్ వాస్ ఫౌండ్ వెరీ యూస్ఫుల్ బై 19th century educators, as it is proved to be a cheap way of making primary education more inclusive and making it possible to increase the average class size. సో 19th సెంచరీలో ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మానిటోరియల్ సిస్టమ్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఎలా అంటారా, క్లాస్ లో ఇప్పుడు మనం కొంతమందికే చెప్పగలుగుతాము, ఆ కొంతమంది వెళ్ళి ఇంకో కొంతమందికి చెప్పడం, ఆ కొంతమంది ఇంకో కొంతమందికి చెప్పడం. సో ఇలా ఏంటంటే క్లాస్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అండ్ ఎక్కువగా ఎడ్యుకేటర్స్ మీద బర్డెన్ అనేది పడదు. పిల్లలకి ఎక్కువగా మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైతే సబ్జెక్ట్ అందలేదో వాళ్ళకి సబ్జెక్ట్ అనేది అందుతుంది. ఓకే, సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ఎంత ఎక్కువ మందికి అందించగలిగితే అంత ఎక్కువ మందికి అందించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ ని చాలా ఇష్టపడేవారు. The basic teaching and learning process used in the monitorial system has been used in passing knowledge between people in many cultures because of its low cost of benefit ratio. So ఇక్కడ ఈ మానిటోరియల్ సిస్టమ్ లో బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. అవునా, ఎడ్యుకేటర్స్ దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎడ్యుకేట్ చేస్తూ వెళ్తారు కాబట్టి అంత ఎక్కువగా ఫీ అనేది లేకపోతే కాస్ట్ అనేది ఉండేది కాదు ఎడ్యుకేషన్ కి. ఓకే, సో అండ్ అలాగే ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యేవాళ్ళు ఎడ్యుకేషన్ ద్వారా మానిటోరియల్ సిస్టమ్ లో. ఎందుకు అంటే నాలెడ్జ్ అనేది పాస్ అవుకుంటూ వచ్చేది బిట్వీన్ ద పీపుల్. సో చాలా కల్చర్స్ కూడా ఈ మానిటోరియల్ సిస్టమ్ ని ఫాలో అయ్యాయి అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ లో కాస్ట్ అండ్ బెనిఫిట్ రేషియో. Numerous institutions use the basic concept as their primary mode of instruction. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓకే ప్రైమరీ మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఈ మానిటోరియల్ సిస్టమ్ ని యూజ్ చేసేవాళ్ళు, బేసిక్ కాన్సెప్ట్ లాగా. In this system, the superior students learned their lessons from the adult teacher in charge of the school and then transmitted their knowledge to the younger students. సో ఈ సిస్టమ్ లో ఏంటంటే మానిటోరియల్ సిస్టమ్ లో ఎవరైతే సుపీరియర్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎడ్యుకేషన్ టీచర్స్ దగ్గర తీసుకుంటారో వాళ్ళని సుపీరియర్ స్టూడెంట్స్ అంటారు. సో ఆ టీచర్స్ దగ్గర ఎడ్యుకేషన్ అనేది తీసుకొని తర్వాత వాళ్ళ యంగర్ స్టూడెంట్స్ కి ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో సుపీరియర్ స్టూడెంట్స్ వాళ్ళు నాలెడ్జ్ ని ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు, అంటే టీచ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, the basic principles of the monitorial system can be found in educational efforts undertaken. So basic principles అనేటివి మనం ఇప్పుడు కూడా చూడగలుగుతాము మానిటోరియల్ సిస్టమ్ లో. The method marked its success through economy and efficiency. సో ఈ మెథడ్ ఎందుకు సక్సెస్ అయిందంటే దాని యొక్క ఎకానమీ, లో కాస్ట్ ని, ఎఫిషియన్సీ, ఎక్కువ బెనిఫిట్స్ వల్ల. ఓకే, parents of the monitors however objected to the learning time their children were losing, even though many of the monitors were paid a small weekly sum. సో కొంత డబ్బు పే చేసి లెర్నింగ్ అనేది జరిగేది, కానీ పేరెంట్స్ ఏంటంటే ఎక్కువగా టైం అనేది వేస్ట్ అవుతుంది, పిల్లలకి చదువుకోవడం కంటే టీచ్ చేయడంలో పోతుంది అనేది ఒకటి ఉండేదన్నమాట. ఇట్ వాస్ ఫౌండ్ దట్ సమ్ ట్రైనింగ్ ఆఫ్ ద మానిటర్స్ వాస్ నెసెసరీ. కొన్నిసార్లు చూసుకున్నట్టయితే ఎవరైతే యంగర్ స్టూడెంట్స్ ఉన్నారో, సో సుపీరియర్ స్టూడెంట్స్ వెళ్ళి యంగర్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నారు, కానీ స్టూడెంట్సే కదా, వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ అనేటివి లేవు. సో కొన్ని చోట్ల ఏంటంటే కొంత ట్రైనింగ్ అవసరం మానిటర్స్ కి అనేది కూడా కనిపించింది అనమాట. In 1840, the movement began that replaced monitors with pupil teachers, that is, boys and girls who at the age of 13 were apprenticed for a period of 5 years, during which time they learned the art of teaching
while continuing their education under the head teacher of an elementary school. So 1840లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురించి ఒక సొల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట. మానిటర్స్ ని రీప్లేస్ చేశారు ఎవరితోటి, ప్యూపుల్ టీచర్స్ తోటి. ప్యూపుల్ టీచర్స్ అంటే ఎవరు అని అంటే ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే 13 years ఏజ్ ఉన్నారో వాళ్ళు ఒక 5 years ఒక అప్రెంటిస్షిప్ తీసుకునే వాళ్ళు అనమాట. అంటే టీచింగ్ ఆర్ట్ ని నేర్చుకునే వాళ్ళు 5 years. వాళ్ళ స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే హెడ్ టీచర్ వాళ్ళకి స్టడీస్ ఇస్తూనే ఉంటారు ఎలిమెంటరీ స్కూల్లో. దాంతో పాటుగా 5 years వీళ్ళు ఎలా టీచ్ చేయాలన్న ఆర్ట్ ని నేర్చుకున్నారనమాట. Some such programs developed into normal schools and training colleges in which professional and academic education could be continued after the apprenticeship was completed. So కొన్ని స్కూల్స్ లేదా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏం చేశాయనంటే ఈ కాన్సెప్ట్ ని తీసుకొని ఒక ప్రొఫెషనల్ సైడ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటూ అప్రెంటిస్షిప్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాయన్నమాట. డ్యూరింగ్ మెడివల్ పీరియడ్ ఎడ్యుకేషన్ వాస్ నాట్ కన్సిడర్డ్ ఏ సోషల్ డ్యూటీ ఆర్ ఏ స్టేట్ ఫంక్షన్. సో మెడివల్ పీరియడ్ లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ డ్యూటీ, మన ఒక బాధ్యత అండ్ ఒక స్టేట్ ఫంక్షన్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఇట్ వాస్ మియర్లీ ఏ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ అఫేర్. సో ఒక ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఒక పర్సనల్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ సోషల్ డ్యూటీ కాదు, ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి అనేది ఇప్పుడు మనకి ఎలా ఉందో అలా ఉండేది కాదు అప్పట్లో. సో స్టేట్ కూడా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా చూసుకుంటుందో అలా ఉండేది కదా అప్పట్లో. ద అంబిషన్ ఆఫ్ ఎ స్కాలర్ వాస్ టు విజిట్ మక్కా and return with Mecca degree, which was held in high esteem in India for procuring high offices. So ఒకవేళ హై ఆఫీసెస్ లో పనిచేయాలనుకుంటే సో మనం ఏం చేయాల్సి ఉండేది మిడివల్ పీరియడ్ లోనంటే మెక్కాకి విజిట్ చేసి అక్కడ ఒక డిగ్రీ తోటి రావాలన్నమాట. సో అప్పుడే ఇండియాలో హై ఆఫీసెస్ లో మీరు పనిచేయొచ్చు. ద హైయర్ ఎడ్యుకేషన్ వాస్ ఇంపార్టెడ్ త్రూ ద మీడియం ఆఫ్ అరబిక్ అండ్ పర్షియన్. సో మిడివల్ పీరియడ్ లో అరబిక్ పర్షియన్ లో మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. పర్షియన్ లాంగ్వేజ్ కంటిన్యూ టు హోల్డ్ ద హానర్డ్ ప్లేస్ యాజ్ ఇట్ వాస్ ద కోర్ట్ లాంగ్వేజ్. సో పర్షియన్ లాంగ్వేజ్ కోర్ట్ లాంగ్వేజ్ గా ఉండేది కాబట్టి మిడివల్ టైంలో ఈ లాంగ్వేజ్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ద డిమాండ్ ఫర్ ఎడ్యుకేషన్ వాస్ ప్రైమరీలీ కన్ఫైన్డ్ టు దట్ మైనారిటీ ఆఫ్ పాపులేషన్ విచ్ ఎంబ్రేస్డ్ ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం. సో ఎవరైతే ఇస్లాం ని ఎంబ్రేస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, as Persian was a court language, the demand for education in that language considerably increased. So Persian మన కోర్ట్ లాంగ్వేజ్ లాగా ఉండేది కాబట్టి ఎడ్యుకేషన్ కూడా అదే లాంగ్వేజ్ లో ఎక్కువగా చెప్పేవాళ్ళు. బట్ ద డిమాండ్ ఫర్ హిందీ లెర్నింగ్ ఇన్ మదర్ టంగ్ డిక్రీస్డ్ substantially on account of the attitude of the rulers and change in state religion and language. So అప్పట్లో ఇస్లాం వాళ్ళు రూల్ ఉండేది కాబట్టి పర్షియన్ అరబిక్ లో ఎక్కువగా టీచ్ చేసేవాళ్ళు అండ్ ఆ రిలీజియన్ ని నమ్మే వాళ్ళకి ఎక్కువగా ఎడ్యుకేషన్ అనేది అందేది. కానీ హిందీ నేర్చుకోవాలి మదర్ టంగ్ లో ఇలాంటివి అన్ని తగ్గిపోయాయి అనమాట. ఎందుకంటే రూలర్స్ యొక్క యాటిట్యూడ్ వల్ల అండ్ స్టేట్ లో దానికి ఆ రిలీజియన్ కి ఆ లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మానిటోరియల్ సిస్టమ్. సో చెప్పాను కదా స్టార్టింగ్ సింపుల్ గా చెప్పాలంటే మానిటోరియల్ సిస్టమ్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ ని ట్రాన్స్మిట్ చేయడం సో దట్ అందరూ బెనిఫిట్ అవ్వడానికి. లో కాస్ట్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంటుంది, బెనిఫిట్ గా ఉంటుంది. ఓకే, సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము PDF రూపంలో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూ నో ఇది ఫ్రీ నోట్స్ కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అనిపించినా లేకపోతే ఈ వీడియో నచ్చినట్టు అనిపించినా లైక్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది యూట్యూబ్ లో. కింద కామెంట్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే హైప్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. పాయింట్స్ అనేటివి ఇవ్వచ్చు, ఫ్రీయే కదండి, పాయింట్స్ ఇచ్చేయండి నా వీడియోకి ప్లీజ్. ఎంతో కష్టంగా ఇష్టపడి చేస్తున్న వీడియోస్ కాబట్టి పాయింట్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.